హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీ లో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చో ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రోజు అయితే అన్ని స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఫ్రెండ్స్. అన్ని లైక్ ఒకటైతే వచ్చింది కానీ అది పెద్ద రిస్క్ రివార్డ్ అవ్వలేదు. మిగతా అన్ని స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయి. సో కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయినా సరే టాపిక్స్ అందులో నుంచి నేర్చుకోవాల్సిన చాలా అవుట్పుట్ అయితే చాలా ఉన్నది. సో ఏంటి ఎలాగనేది మనం ఈరోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీకు లైక్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలోని 1 minute టైం ఫ్రేమ్ లో నాకు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా నెక్స్ట్ డే ఓపెన్ అయితే, మండే ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఈ ఏరియాకి వస్తే, ఓకే ఈ ఏరియాకి వచ్చి టచ్ చేస్తే నేను పిఈ ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను. లైక్ ఇక్కడ ఒక పాసిబిలిటీ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మిస్ అయితే ఈ ఏరియా అని చెప్పాను. ఓకే, సో లైక్ ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ ఏరియాకి అయితే వచ్చింది. ఈ ఏరియాకి వచ్చింది. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది నాకు ఇక్కడ. ఓకే, ఇక్కడ నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయ్యింది. ఓకే, సో నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ లో నాకు ఏదైతే ఎంట్రీ అయితే దొరికింది. లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇక్కడ ఉంది కదా ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లాంగ్ క్లోజ్ అయింది. ఓకే, అలాగా చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. సో లైక్ ఏంటంటే ఇప్పుడు క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకొని ఇదంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఓకే, ఈ స్టాప్ లాస్ ఇస్తాం. యాక్చువల్లీ చూసుకుంటే టార్గెట్ చూసుకుంటే నేను ఇదంతా ఉంటుంది మా టార్గెట్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ చూడాలంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఏమో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా చేసింది అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ ఏరియా ఇక్కడ మళ్ళీ ఎలాగో రివర్స్ లో వస్తుంది కదా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. లైక్ ఈ ఏరియాకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి ఇది నో లాస్ నో ప్రాఫిట్ మాట. ఇంకా నాకు తెలిసి ఇందులో పెద్దగా నాకు మనీ అయితే మేక్ అవ్వలేదు. సో నో లాస్ నో ప్రాఫిట్. ఒకవేళ జనరల్ గా చూసుకున్నా సరే ఇది అంత ఎలా కాదనుకున్నా, యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ ఇది కాబట్టి ఇంకా అది నో లాస్ నో ప్రాఫిట్. సో రిస్క్ లైక్ స్టాప్ లాస్ ఇట్లాగే ఇచ్చేయాలి. ఇంక ఇది కూడా స్టాప్ లాస్ ఇట్లాగే చిన్న రిస్క్ రివార్డ్ ఇచ్చిండొచ్చు మహా అయితే. నాకు తెలిసి ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యాం కదా, ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యాం కదా, మహా అయితే 1:4 అలా ఇచ్చింది ఉంటుంది. ఓకే, కానీ అయినా సో మన ఏదైతే అల్టిమేట్ స్టాప్ లాస్ అనుకున్నామో అది కదా, అది ఈ ఆప్షన్స్ లో ఏంటంటే మనకి క్విక్ గా మూవ్ అయితేనే లైక్ ఏంటంటే మనం ఈ పర్ఫెక్ట్ ఈ ఏరియాస్ ఎగ్జిట్ అయిపోతే మనీ మేక్ అయ్యేది. కానీ మనం ఏంటంటే నా టార్గెట్ ఎగ్జాక్ట్ ఈ ఏరియా కదా, కాకపోతే నేను తర్వాత నా ఓవర్ అనాలిసిస్ చేసుకోకుండా ఉండిపోయాను. ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ అన్నిటికీ ఏరియా దగ్గర నుంచి వస్తుంది అనమాట, ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి. సో అది కొద్దిగా యాక్సెప్టబుల్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇది ఒక ప్యాటర్న్ లో కూడా వచ్చింది. సో అది అందుకే ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ హిట్ కాదు, ఇది నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఇదైతే పెద్ద స్టాప్ లాస్ హిట్ కాదు అనమాట. సో నెక్స్ట్ ఎక్కడంటే ఇది అయితే ఇంక జనరల్ గా ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టు. ఇది ఉంది చూడండి, ఇది స్టాప్ లాస్ హిట్ మాట. ఇంకా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను కదా, ఇది మెయిన్, చాలా మెయిన్ నాకు ఇది. ఎందుకంటే నాకు 15 minutes టైం ఫ్రేమ్ లో ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన ఏరియా మాట. మీకు చూపిస్తాను చూడండి. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనమాట. సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఇది ఆర్డర్ బ్లాక్ జోన్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఆర్డర్ బ్లాకింగ్ కూడా ఫెయిల్ చేసి వచ్చేసింది. సో నాకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ నుంచి ఏంటంటే నేను పిఈ ఎంట్రీ తీసుకుందాన్ని ఫిక్స్ అయ్యా. ఓకే, సో ఇది ఫెయిల్ అయిపోయినా సరే, ఇది ఒక లైక్ ఎర్లీ మార్నింగ్ నాకు ఇది ఫెయిల్ అయినా సరే ఇది కూడా 1 minute టైం ఫ్రేమ్ అనమాట. 1 minute టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్. ఇది 1 minute టైం ఫ్రేమ్ లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఓకే, సమ్ టార్గెట్ అయితే ఇచ్చింది కానీ పూర్తి టార్గెట్ అవ్వలేదు. 1 minute టైం లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇది అల్టిమేట్ గా పనిచేస్తుందని చెప్పేసి అనుకున్నాను. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇంకా లైక్ ఎక్కడైతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుందో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీస్ తీసుకుందాం ప్లాన్ చేస్తాను. లైక్ ఆ ఏరియా అంటే చాలా పెద్దది ఉంటుంది. ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది కదా, ఇదంతా కౌంట్ చేసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఏరియా అంతా కన్సిడరేషన్ లోకి వస్తుంది. లేదనుకుంటే ఇలా ఈ ఏరియా అంతా. సో లైక్ చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడం కోసం చూసాను.
ఇక్కడ మనకైతే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది కాల్ ఎంట్రీ వైపు. లైక్ చూసుకుంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, కాకపోతే ఇది తీసుకోకూడదు. మళ్ళీ రిట్రేస్మెంట్ వస్తుంది కదా, రిట్రేస్మెంట్ అయ్యి వస్తున్నప్పుడు ఇది తీసుకోకూడదు. బికాస్ ఇది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ హైయర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ లో ఏరియా ఎంట్రీ అయిపోయింది. సో ఈ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఒక ఎంట్రీ తీసుకున్నా సరే ఇక మనీ అనేది మీకు, సో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అయిపోయింది అన్నమాట ఇదంతా. సో ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇచ్చినా సరే, లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకున్నా సరే ఇచ్చినా సరే క్విక్ గా ఎగ్జిట్ అయిపోతే మనీ ఉంటుంది, లేదంటే లేదు. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీ ఉన్నా సరే వేస్ట్ అది. నెక్స్ట్ ఈ ఎంట్రీ అయితే నేను యాక్సెప్టబుల్ చేయను. ఓకే, బికాజ్ ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ లో ఏరియాకి వచ్చాం కాబట్టి ఆ ఎంట్రీ అనేది వేస్ట్. నెక్స్ట్ ఎక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, నాకు ఇక్కడ ఈ ఏరియా దగ్గర చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా అంటే ఓకే, ఈ ఏరియా దగ్గర నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ ఏరియా దగ్గర చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ లాస్ట్ లో బ్రేక్ చేసింది కదా. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ చేసింది అనమాట. ఇది కూడా 15 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ చేసింది. సో అయితే మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది అండి, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకున్నాను అనమాట నేను, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇది ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్ ఇది ఇచ్చింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ స్టాప్ లాస్ ఇది కూడా, అంటే అల్టిమేట్ గా నేను ఏంటంటే సెకండ్ టార్గెట్ ఇది, అది పెద్దగా రిస్క్ రివార్డ్ అవ్వలేదు. ఓకే, అల్టిమేట్ గా సెకండ్ టార్గెట్ ఇది అనుకున్నాను, కానీ మళ్ళీ అది స్టాప్ లాస్ కొట్టేసింది ఇది కూడా. ఓకే, మన వ్యూ అయితే రైటే, కాకపోతే ఏంటంటే ఎంట్రీస్ రాంగ్ అయిపోయి ఇంకేం చేయలేం. ఎంట్రీస్ రాంగ్ అంటే ఇది ఏంటంటే కన్సాలిడేట్, లైక్ ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేస్తున్నారు, ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసే లోపు ఈ ఎంట్రీస్ కూడా ఇవి కూడా ట్రాప్ అయిపోతున్నాయి అనమాట. సో ఆ వ్యూ అయితే రైటే, ఇక్కడ నుంచి ఏంటంటే చాలా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. లైక్ ఇక్కడ నుంచి చాలా బలంగా, అదే విధంగా ఈ బుల్ సైడ్ ప్రెజర్ ఉన్నది, బేరీ సైడ్ ప్రెజర్ ఉంది. సో అందుకే ఏంటంటే ఈ ఏరియాలో అంతా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, ఇది హిట్ అయ్యి ఉండొచ్చు, లైక్ ఏంటంటే మంచిగా ఫస్ట్ టార్గెట్ ఇది హిట్ అయింది, కానీ మన టార్గెట్ ఏంటంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటది కదా. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఎంత వచ్చింది, ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది కదా, ఇది ఒక 30 points స్టాప్ లాస్ వచ్చింది ఫస్ట్. అసలు ఇది 1:1, ఇది రిస్క్ రివార్డే కాదు మాట అసలు. సో అందుకే ఏంటంటే ఇది ఈ ఎంట్రీ కూడా స్టాప్ లాస్ హిట్. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే ఈ 2 ఎంట్రీస్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఈ రోజు. నెక్స్ట్ ఇంకెక్కడ ఫామ్ అయిందంటే ఇక్కడ మీకు అనుకోవచ్చు, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా అంటే, ఇక్కడ లైక్ ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా అంటే, కాకపోతే ఇక్కడ టైప్ ఆఫ్ లిక్విడిటీ ఫామ్ చేసింది అనమాట. లిక్విడిటీ ఫామ్ చేసినట్టే ఫేమ్ చేసింది, పైకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ ఎంట్రీ అనేది మనం ట్రస్ట్ చేయకూడదు, ఇక్కడ ఈ ఎంట్రీ అనేది ట్రస్ట్ చేయకూడదు, బికాస్ ఇక్కడ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది చూసుకుంటే టైం కూడా అయిపోయింది, 15 లైక్ అంటే 3 అయిపోయింది. మూడు టైంలో ఈ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో ఈ ఎంట్రీ కూడా ఫ్లాప్ ఇది, ఈ ఎంట్రీ కూడా తీసుకోకూడదు. ఈ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అంటే రీజన్ అంటే ఇక్కడ టైప్ ఆఫ్ లిక్విడిటీ తీసుకోనమాట. ఆ లిక్విడిటీ తీసుకోవడం వల్ల ఈ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే ఈ 2 ఎంట్రీస్ ఫ్లాప్ అయ్యామాట ఈరోజు. ఓకే, రేపటి సంగతి చూసుకున్నా సరే నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది చెప్పాను చూడండి, ఈ ఏరియా బ్రేక్ అయ్యేంత వరకు నేను బేరిష్ సైడ్ లోనే ఉంటాను. ఇది ఇక లైక్ చూడండి, ఇప్పుడు రేపు ఒకవేళ ఈ ఏరియాలో ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇలాగా మళ్ళీ ఈ ఏరియాకి వెళ్తా చూడండి. ఇక్కడ లైక్ ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్, ఓకే, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పిఈ ఎంట్రీ గ్యారంటీ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇక్కడ పిఈ ఎంట్రీ స్లోగా వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్తే మనం ఏం చేయలేం, ఫాస్ట్ గా వెళ్తే మనం క్యాప్చర్ చేయలేం. ఓకే, ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా మూవ్మెంట్ అవుతుంది. సో స్లోగా వెళ్తేనే మనం క్యాప్చర్ చేయలేం, ఫాస్ట్ గా వెళ్తే మనం క్యాప్చర్ చేయలేం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇది ఇలా బ్రేక్అవుట్ అయిపోతాను, లేదు ఇది సరాసరి ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా కాల్ ఎంట్రీస్కి వెళ్ళిపోతాను. ఏది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది ఇలా బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది ఏదైతే ఉన్నది ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో ఇంకా నేను ఏంటంటే ఇక కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇది చాలా మంచి జోన్ అవుతుంది అనమాట మళ్ళీ రిట్రేస్మెంట్ లో. లైక్ ఏంటంటే ఇది బ్రేక్ అయిపోద్ది కదా, ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ లోని ఇది ఆర్డర్ బ్లాక్ జోన్ అవుతుంది అనమాట. సో ఈ ఏరియాలో మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. కాల్ ఎంట్రీ ప్లాన్ చేసినా సరే ఎలా ఉంటుందంటే
1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇలా చూసుకుంటాం అన్నమాట. ఈ లాస్ట్ హై ఉంటుంది కదా, ఆ లాస్ట్ హై బ్రేక్అవుట్ అయితే అక్కడ ఫార్మ్ అయ్యే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఆర్ లైక్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఫార్మ్ అవుతుంది కదా 1 మినిట్ టైం ఫ్రేమ్ లిటరేషన్ ఇక్కడ, దాన్ని బట్టి అయితే ఎంట్రీ ఏదో ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది బ్రేక్ అయిపోవాలి. నాకు ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను పిఈ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు ఇంకొక అబ్జర్వేషన్ చూపించాలి. ఇక్కడ ఒకసారి లైక్ ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకున్నా, పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నా ఒకేలా అంటే ఒకేలా ఇక్కడ పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నా సరే మన టార్గెట్ ఎలా ఉండాలంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉందన్నమాట. ఇది ఇక్కడ మీరు రెసిస్టెన్స్ లో తీసుకోండి, ఏదైనా తీసుకోండి, డే టైం ఫ్రేమ్ లో ఫాల్ అయిన లిక్విడిటీ క్యాండిల్, లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లైక్ చూపించాను కదా, ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. ఇంకా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాను, ఇంకా అంతకు మించి నేను ఎక్స్టెండ్ చెయ్యను. ఓకే, కిందకి వెళ్ళిపోయినా సరే నాకు సంబంధం లేదు. ఓకే, నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇది బ్రేక్అవుట్, ఇది ఇలా బ్రేక్అవుట్ అయితేనే నేను ఇలా రిట్రేస్మెంట్ లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. బ్రేక్అవుట్ అవ్వకుండా ఫ్లాట్ గా ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, బ్రేక్అవుట్ అవ్వలేదు, బ్రేక్అవుట్ అవ్వకుండా ఫ్లాట్ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇక్కడ తీసుకుంటే మాత్రం ఎంట్రీ అయితే తీసుకోండి. ఓకే, సో ఎంట్రీ యొక్క పాసిబిలిటీస్ అన్ని రేపటి గురించి మార్కెట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మీకు కనుక ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా కన్ఫ్యూజన్ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.